కళ్ళు మూసుకుని శ్వాసమీద ధ్యాస పెట్టి కూర్చున్న 10 సెకండ్లకే మనసు ఏదో పాత జ్ఞాపకంలోకో వెళ్ళిపోవడం మనందరికీ తెలిసిన విషయమే కదా. ఖచ్చితంగా. అలా మనసు ఎటో వెళ్ళిపోయినప్పుడు మనం చాలా నిరుత్సాహపడుతుంటాం. దాన్ని ఒక పెద్ద వైఫల్యంగా భావిస్తాం. అవును. కానీ త్రిపిటకాల్లోని బుద్ధుని బోధనలు దీన్ని ఒక వైఫల్యంగా చూడవు. విముక్తిమగ్గా లాంటి ప్రాచీన పాలీ గ్రంథాలు దీనిని అత్యంత సంక్లిష్టమైన మానసిక నిర్మాణంగా వివరిస్తాయి. నిజమే. నేటి మన ఈ లోతైన విశ్లేషణలో ఆ విముతిమగ్గ ఆధారంగానే మొదటి ధ్యాన గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒక భిక్షువు లోతైన ఏకాగ్రతా స్థితిలోకి ఎలా ప్రవేశిస్తాడు అన్నది మన ప్రధాన అంశం. అలాగే మనసులోని అడ్డంకులను శ్రద్ధతో ఎలా అధిగమిస్తాడనే విషయాన్ని కూడా అన్వేషిద్దాం. ఆ పౌరాతన మూలాలు మనసు పనితీరును ఏ స్థాయిలో విశ్లేషించాయో చూద్దాం. ముందుగా ఈ విముక్తిమగ్గ మనసును ఒక ప్రయోగశాలలా ఎలా పరిశీలిస్తుందో గమనించాలి. మొదటి ధ్యాన అంటే బయట నుండి చూసేవారికేదో కదలికలేని అఖండమైన అనుభవంలా కనిపిస్తుంది. అంటే లోపల కూడా ఎలాంటి కదలిక ఉండదా, లేదా ఒక రకమైన మానసిక శక్తుల పనితీరు ఉంటుందంటారా? లోపల అత్యంత చురుకైన మానసిక శక్తులు నిరంతరం పనిచేస్తుంటాయి. ఏకాగ్రత అంటే బలవంతంగా మనసును ఒకచోట కట్టిపడేయడం కాదు. అది కొన్ని నిర్దిష్టమైన మానసిక అంశాలను సరైన క్రమంలో మేల్కొల్పడం. దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రాచీన గ్రంథాల్లోనే రథం ఉపమానం బాగా సరిపోతుంది. ఒక రథం అంటే కేవలం ఒక చెక్కముక్కో చక్రమో కాదు కదా. సరిగ్గా చెప్పారు. చక్రాలు, ఇరుసు, పగ్గాలు ఇవన్నీ ఒక నిర్దిష్టమైన క్రమంలో అమరినప్పుడే అది రథమవుతుంది. ధ్యాన కూడా అచ్చం ఇలాగే అనేక అంశాల కలయికతో ఏర్పడే ఒక నిర్మాణం. ఈ కలయికనే విముక్తిమగ్గ మరింత సాంకేతికంగా వివరిస్తుందనుకుంటాను. అవును. పాలి భాషలో దీన్ని పన్నత్తి మరియు సభావా అంటారు. ధ్యాన అనేది కేవలం మనం పిలుచుకునే ఒక పేరు లేదా భావన. దాన్ని పన్నత్తి అంటారు. మరి దాని అసలు స్వభావం లేదా వాస్తవికతను ఎలా అర్థం చేసుకోవాలి? అదే సభావా. ఈ సభావా అనేది 5 మానసిక అంశాల కలయిక. ఈ 5 మానసిక అంశాలు ఒకేచోట చేరినప్పుడే ఆ స్థితిని ధ్యాన అంటారు. ఏ ఒక్కటి లోపించినా అక్కడ ధ్యాన లేదు అని పాలి మూలాలు స్పష్టంగా చెబుతున్నాయి. ఆ 5 మూలస్తంభాలు ఏమిటి అన్నది ఇప్పుడు అత్యంత కీలకం. మనస్సు అనే యంత్రంలో ఆ 5 భాగాలు ఎలా పనిచేస్తాయో చెప్పండి. ఇందులో మొదటిది విత్తక్క. దీన్ని సాధారణ ఆలోచన అనలేం. మనస్సును ఒక లక్ష్యం వైపు మళ్లించడం లేదా ప్రయోగించడం అని చెప్పవచ్చు. అంటే మనం శ్వాస మీద ధ్యాస పెడుతున్నప్పుడు మనస్సును ఆ శ్వాస అనే బిందువు దగ్గరకు తీసుకురావడమే విత్తక్క అన్నమాట. ఖచ్చితంగా. ఇక రెండవది విచార. లక్ష్యం వైపు మళ్లించిన మనస్సును అక్కడే నిలబెట్టి నిరంతరం అన్వేషించడం లేదా పరిశీలించడం ఇది. విత్తక్క అనేది లక్ష్యాన్ని తాకడమైతే విచార అనేది ఆ లక్ష్యాన్ని అంటిపెట్టుకొని ఉండటం. చాలా స్పష్టంగా ఉంది. మరి మూడవది పీతి. ఇది తీవ్రమైన ఆనందం లేదా ఉల్లాసం. మనస్సు ఒకే లక్ష్యంపై స్థిరంగా ఉన్నప్పుడు పుట్టే గొప్ప సంతోషమిది. ఆ తర్వాతొచ్చేది 4వ అంశం సుఖ అనుకుంటాను. ఈ స్థితిలో ఆ తీవ్రమైన ఆనందం కాస్త నెమ్మదించి అంతర్గతంగా ఒక అద్భుతమైన ప్రశాంతత కలుగుతుంది కదా. అవును, నిజమే. ఇక చివరిది 5వది ఏకఘక్త అనగా ఏకాగ్రత. ఈ మొదటి 4 అంశాల ప్రభావం వల్ల మనసు ఎటూ చలించకుండా ఒకే బిందువుపై నిలబడటమే ఏకఘక్త. ఈ 5 దశలను ఒక దృశ్యంగా ఊహించుకుంటే చీకటి గదిలో దీపాన్ని వెలిగించడం లాంటిది. మొదట అగ్గిపుల్ల గీసి దీపాన్ని వెలిగించడమే విత్తక్క. ఆ వెలిగిన దీపం గాలికి ఆరిపోకుండా 2 చేతులతో రక్షణ కల్పిస్తూ ఆ జ్వాలను నిలకడగా ఉంచడమే విచార. ఆ దీపం వెలుగును చూసి చీకటి పోయిందని లోపల కలిగే సంతోషమే పీతి. ఆ వెలుగు ఇచ్చే వెచ్చదనాన్ని ఆస్వాదించడమే సుఖం. చివరకు ఆ కాంతిలోనే మనసు పూర్తిగా లీనమైపోవడమే ఏకఘక్త. విత్తక్క విచారాల మధ్య ఉన్న సూక్ష్మమైన వ్యత్యాసాన్ని ఈ ఉపమానం చాలా చక్కగా చెప్తుంది. ఒక్కసారి మనసును లక్ష్యం వైపు మళ్లించినంత మాత్రాన సరిపోదు, దానిని నిరంతరం అక్కడే ఉంచగలిగే నిలకడ అవసరం అని దీని ద్వారా అర్థమవుతుంది. అవును. ఇక్కడ విముక్తిమగ్గ ఒక విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఇవి ఒకదాని తర్వాత ఒకటి విసిరేసినట్లుగా పనిచెయ్యవు. ఒక ప్రవాహంలా ఒకదానికొకటి తోడ్పడుతూ పనిచేస్తాయి. అయితే ధ్యానానికి కూర్చున్నప్పుడు మనస్సులో కొన్ని బలమైన శత్రువులు ఎదురుదాడి చేస్తుంటాయి కదా. ఆ శత్రువులను ఈ 5 అంశాలు ఎలా ఎదుర్కొంటాయి?
ఇక్కడే పెటక గ్రంథంలోని లోతైన మానసిక విశ్లేషణ మనకు దారి చూపుతుంది. మనసులోని 5 ప్రధాన అడ్డంకులకు ఈ 5 అంశాలు ఒక విరుగుడుగా పనిచేస్తాయి. ఆ అడ్డంకులనే పాలిలో నీవరణాలు అంటారు కదా. ప్రతి ధ్యాన అంశం ఒక నిర్దిష్టమైన అడ్డంకిని నేరుగా ఎలా ఢీకొడుతుందో వివరిస్తారా? తప్పకుండా. ఉదాహరణకు 5వ అంశమైన ఏకాగ్రత లేదా ఏకాగ్రతను తీసుకుందాం. ఇది ఇంద్రియ కోరికలను పూర్తిగా నాశనం చేస్తుంది. అంటే మనసు ఒకే బిందువుపై సంపూర్ణంగా స్థిరపడినప్పుడు ఇతర సుఖాల వైపు పరిగెత్తే అవకాశమే ఉండదు కాబట్టి ఆ కోరికలు వాటంతటవే ఆరిపోతాయన్నమాట. ఖచ్చితంగా. ఏకాగ్రత మరియు ఇంద్రియ కోరికలు ఒకేసారి మనసులో మనలేవు. ఇక రెండవది పీతి. స్వచ్ఛమైన ఉల్లాసం ద్వేషాన్ని లేదా చెడు ఉద్దేశాన్ని పారద్రోలుతుంది. ఒకరి పట్ల కోపాన్ని మోయడం మానసికంగా అసాధ్యం కదా. ఆ వెలుగు ముందు ద్వేషం మాయమైపోతుంది. నిజమే. ఇక మనం తరచుగా ఎదుర్కొనే బద్ధకాన్ని లేదా మగతను తరిమికొట్టే శక్తి విత్తక్కకుంటుంది. పాలీలో దీన్ని థీన మిథ అంటారు. అంటే మబ్బు పట్టిన మనసును బలంగా ఒక లక్ష్యం వైపు ప్రయోగించిన వెంటనే ఆ బద్ధకం పటాపంచలైపోతుంది. మన రోజువారీ జీవితానికి ఇది చాలా ఆచరణాత్మకంగా ఉంది. ఆ తర్వాత 4వ అంశం సుఖ. ఇది ఆందోళనను, పశ్చాత్తాపాన్ని శాంతింపజేస్తుంది. ఆందోళన వల్ల మనసు ఎప్పుడూ ఒక రకమైన అస్థిరతలో ఉంటుంది కదా. సుఖ అనేది ప్రస్తుత క్షణంలో లభించే ప్రశాంతత. ఇక మిగిలింది 5వ శత్రువు, అదే సందేహం. మనం చేస్తున్న సాధన సరైనదేనా అనే అనుమానాన్ని తొలగించే విరుగుడు విచార, అనగా నిరంతర అన్వేషణ కదా. అవును. లక్ష్యాన్ని లోతుగా పరిశీలిస్తున్న కొద్దీ దాని స్వభావం పూర్తిగా అర్థమై ఆ సందేహానికి చోటు లేకుండా పోతుంది. ఈ ప్రక్రియను చూస్తుంటే బురదగా ఉన్న మడుగు స్వచ్ఛంగా మారడానికి కొన్ని రసాయనాలు ఎలా పనిచేస్తాయో అలా అనిపిస్తోంది. ఈ 5 అంశాలు మనస్సును అలా స్ఫటికంలా మారుస్తాయని మనం ప్రత్యవేక్షణ చెయ్యవచ్చు. ఖచ్చితంగా. ఈ 5 అడ్డంకులను పలిగించుకున్నప్పుడే ఒక భిక్షువు మొదటి ధ్యాన స్థితిలోకి ప్రవేశించగలుగుతాడు. ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే ఇదంతా ఏకకాలంలో జరుగుతుంది. అంటే గదిలోకి వెలుతురు రావడానికి, చీకటి పోవడానికి మధ్య సమయం ఎలా ఉండదో, ఈ నివరణాలు తొలగిపోవడం, ఈ అంశాలు స్థిరపడటం కూడా అలాగే జరుగుతాయన్నమాట. అవును. మనస్సు ఎంతగా ఈ 5 అంశాలపై ఆధారపడుతుందో అడ్డంకులు అంతగా తమ బలాన్ని కోల్పోతాయి. అయితే మొదటి ధ్యాన సిద్ధించిన తర్వాత భిక్షువు ప్రయాణం అక్కడితో ఆగిపోదు కదా. మనస్సు స్థిరపడ్డాక తన సాధనను మరింత ఉన్నత స్థితుల వైపు ఎలా తీసుకువెళ్తాడు? ఇక్కడ విముక్తిమగ్గ ధమ్మపుత్త అనే ఒక ఆసక్తికరమైన పదాన్ని పరిచయం చేస్తుంది. పృథ్వీ కసిన అంటే మట్టిపై ధ్యానం చేయడం లాంటి ఒక ధ్యాన లక్ష్యానికి ఇది ఒక గౌరవప్రదమైన రూపకం. అంటే ఆ మట్టి అనే లక్ష్యమే ధమ్మపుత్త అన్నమాట. దీని ద్వారా భిక్షువు తన సాధనను ఎలా ముందుకు తీసుకువెళతాడు? ఆ లక్ష్యంపై నిరంతర ఏకాగ్రత ద్వారా భిక్షువు తనలో పీతి, సుఖాలను మరింత గాఢంగా మేల్కొల్పుతాడు. ఆ విధంగా మనసు 2వ, 3వ ధ్యానాలను దాటుకుంటూ ముందుకు వెళుతుంది. ఇక్కడ ఒక తీవ్రమైన తార్కిక ప్రశ్న కలుగుతోంది. ఎంతో శ్రద్ధతో సాధించిన ఉల్లాసాన్ని, సుఖాన్ని 4వ ధ్యానాలోకి వెళ్లేసరికి భిక్షువు ఎందుకు వదిలేస్తాడు? ఆనందాన్ని వలువుకోవడం దేనికి? పైకి చూస్తే మనం కష్టపడి సంపాదించిన ఆనందాన్ని వదిలేయడం వింతగానే అనిపించవచ్చు. కాని త్రిపిటకాల ప్రకారం దీని వెనుక ఒక గొప్ప సత్యం దాగి ఉంది. ఆ సత్యమేమిటో తెలుసుకోవాలని ఉంది. అత్యున్నత ఏకాగ్రత కోసం సంతోషాన్ని వదులుకోవటం ఒక రకమైన తిరోగమనమనిపించదా? 4వ ధ్యానాలోకి ప్రవేశించే స్థాయికి చేరుకునేసరికి భిక్షువు అవగాహన అత్యంత సూక్ష్మంగా మారుతుంది. అత్యున్నతమైన శాంతి ముందు ఈ ఉల్లాసం, సుఖం కూడా కేవలం ఒక రకమైన చలనాలుగానే కనిపిస్తాయి. అంటే ఆనందమనేది సానుకూలమైనదేనైనా అది కూడా మనసులో ఒక రకమైన కదలికనే సృష్టిస్తోందంటారా? ఖచ్చితంగా. దీన్నే పాలీలో ఉపరిమసంతి అంటారు. అంటే అత్యున్నతమైన శాంతి. ఆ ఉన్నత శాంతి కోసం మనసు ఈ ఆనందాన్ని కూడా భారంగా భావించి వదిలించుకోవాలని కోరుకుంటుంది. ఎటువంటి భావోద్వేగమూ లేని, కంపనం లేని సంపూర్ణ నిశ్చల స్థితికి చేరడమే భిక్షువు అసలు లక్ష్యమన్నమాట. నిజమే. ఈ ప్రాచీన గ్రంథాలు మనసు అనే యంత్రాన్ని ఎంత వైజ్ఞానికంగా విడదీసి చూపించాయో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. శ్రద్ధతో కూడిన సాధన ఉంటే మనసు తనలోని ప్రతి అడ్డంకిని వాటంతటవే నిర్మూలించుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది అని స్పష్టమవుతోంది. అవును.
ఇక్కడ ఎటువంటి అతీంద్రియ శక్తుల ప్రస్తావన లేదు. కేవలం మనసు యొక్క సహజ స్వభావాన్ని అర్థం చేసుకోవడం మాత్రమే కనిపిస్తుంది. ఏకాగ్రత అనేది ఏదో మ్యాజిక్ కాదు. అడ్డంకులను తొలగించుకుంటూ, మనసును సంస్కరించుకుంటూ, ముందుకు సాగే ఒక పారదర్శకమైన ప్రక్రియ ఇది. ఖచ్చితంగా. ప్రతి అడ్డంకికి ఒక విరుగుడు మనసులోనే ఉంది. దాన్ని మేల్కొలపడమే మన ముందున్న కర్తవ్యం. ఏకాగ్రత గురించి ఇన్ని కోణాల్లో తెలుసుకున్న ఈ అన్వేషణను ముగించే ముందు ఒక లోతైన ఆలోచనను ఇక్కడ పంచుకోవాలనుకుంటున్నాను. నిజమైన శాంతి అంటే మనస్సుకు ఎన్నో ఆనందాలను బయటనుండి తీసుకొచ్చి జోడించడం కాదు. అవును. పౌరాతన జ్ఞానం చెబుతున్నట్లు చివరకు ఆ ఆనందాన్ని, సుఖాన్ని కూడా వదిలిపెట్టి సంపూర్ణమైన నిశ్శబ్దంలోకి ప్రవేశించడమే అసలైన శాంతి. ఈ రోజువారీ జీవితంలో మనం నిరంతరం దేనికోసం పరిగెడుతున్నాము? ఏ సుఖం కోసం మనసు ఆరాటపడుతోంది? ఆ ఆరాటంలో మనం ఎంత అలసిపోతున్నామన్నది ఒకసారి అంతర్గతంగా ప్రత్యవేక్షణ చేసుకుందాం. ఏ సుఖాన్ని వదిలేస్తే మనకు ఆ పరమశాంతి దొరుకుతుందో అన్వేషించడం నిజంగా చాలా అవసరం. విత్తక్క విచారాలతో వెలిగించిన ఆ ఏకాగ్రత దీపం చివరకు సుఖాన్ని కూడా వదిలి సంపూర్ణ కాంతిగా ఎలా మారుతుందో మన మనసు కూడా ఆ నిశ్శబ్ద స్థితిని చేరుకోవాలని ఆశిస్తూ ఈనాటి లోతైన విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం.